హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, నమస్తే అందరికి. హాయ్ అండి, గుడ్ మార్నింగ్. యువతకి సందేశం అంట. కొంచెం నాకు తెలియదు, నాకు చెప్తావా? తెలిసింది చెప్పేం కాదు. యువత అంటే రేపటి పౌరులే యువత. యూత్ ఖరాబ్ అయిందంటే దేశం ఖరాబ్ అయినట్టే, ఆటోమేటిక్ భారతదేశం ఖరాబ్ అయినట్టే. మెయిన్ ఏంటంటే అవతల దేశం వాళ్ళు మన దేశాన్ని నాశనం చేయాలంటే యూత్ ఆగమైందంటే దేశం ఆగమైపోయినట్టే. బెట్టింగ్ ల్యాపులు పెట్టి నాశనం చేస్తారు. ఆగమైనట్టే. యూత్ అంటేనే మెయిన్ యూతే కదా, దేశానికి వెన్నెముక యూత్ ఉండాలి. మన దేశం ఎదగడానికి యూతే కావాలి. యూతే ఆగమైపోయినాక ఇంకా దేశం అంతా ఆగమైనట్టే కదా. అలా వాళ్ళు వేరే రకంగా నరుక్కుంటూ వస్తున్నారు అన్నట్టు. రక్తం తాగుతారండి, యువకులు రక్తం తాగుతారు. ఈ బెట్టింగ్ యాప్లు మీద ప్రమోట్ చేసేటోళ్ళు వాళ్ళ రక్తాన్ని ఎన్ని కుటుంబాన్ని, ఒక కానిస్టేబుల్ ఫ్యామిలీ కూడా పిల్లలు, భర్త, భార్య చనిపోయారు. వాళ్ళ అమ్మ తమ్ముడు గోదావరి ఏడుస్తారు. వరంగల్ దగ్గర ఎక్కడో ఆ తల్లికి ఎంత బాధ. కన్న కొడుకు చనిపోయా, పిల్లలు చనిపోయా, మనవాళ్ళు అసలు ఎంత తల్లిదండ్రులకి కోలుకోలేనట్టు తీరని బాధ అండి. చాలా మంది అలా. యువత చదువుకోండి మంచిగా. వాళ్ళ రక్తాన్ని మీరు కార్లు, లగ్జరీ కార్లలో తిరుగుతారు. మీరు అనుకుంటారు మేము ఏమి లేదు, మాకు మీకు ఏమి లేకుండా తిరిగి వచ్చిన అన్నోళ్ళు ఈ రోజుల్లో లగ్జరీ కార్లు ఎలా తిరుగుతారండి? ఒక్కొక్కళ్ళు ఎంతో సర్వీస్ చేసి ఉద్యోగాలు చేసిన వాడు కూడా కనీసం ఒక బండిని నడుచుకోలేకపోతారు. ఎలా వస్తాయండి? యువకులారా, ఒకసారి అందరు మేల్కొండి. ఎవరైతే బెట్టింగ్లకు పాల్పడుతారో పోలీస్ శాఖకి కంప్లైంట్ ఇవ్వండి. మంచిగా పోలీస్ శాఖ రెడీగా ఉంది కేసు చేయడానికి. మా సజ్జనార్ ఐపీఎస్ గారు దీని మీద బాగా పోరాడుతున్నారండి. మరి సజ్జనార్ సార్ కూడా హ్యాట్స్ ఆఫ్ అండి. థ్యాంక్ యూ. బెట్టింగ్లు జరిగి ఎవరు పోవద్దు. యువత ఎదగండి, దేశానికి డెవలప్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ. నమస్తే అందరికి. జై హింద్.